మనతో పాటు ఆయుష్ డాక్టర్స్ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు ఎంత స్టైఫండ్ కావాలని చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నారు? సార్ ఇది స్టైఫండ్కి సంబంధించిన విషయం మాత్రం కాదు సార్. బికాస్ 2016 నుంచి ఇప్పటి వరకు 60కి పైగా రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా ప్రభుత్వం స్పందించలేదు. జియోస్ అన్నీ పాస్ అయినా కూడా అవి ఇంప్లిమెంట్ అవ్వలేదు. మన బంధువు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో మేము చేస్తున్న పనికే 60,000 ఇస్తుంటే మా పీజీస్కి ఎందుకు ఓన్లీ 30,000 మాత్రమే ఇస్తున్నారు? ప్రతిరోజు 1000కి పైగా మందికి మేము సేవ చేస్తున్నాం, అయినా కానీ మాకు స్టైఫండ్ పడట్లేదు. మేము ఎందుకు ఈరోజు రోడ్డు మీద దిగాల్సి వచ్చింది? 10 days నుంచి స్ట్రైక్ చేస్తున్నాం. 15 days ముందే గవర్నమెంట్కి నోటీస్ పీరియడ్ పంపించాం, అయినా కానీ వాళ్ళు స్పందించలేదు. వాళ్ళు మాతో ఎందుకు మాట్లాడతలేరు? మా బాధను ఎందుకు అర్థం చేసుకుంటలేరు? మా ప్రధాన డిమాండ్ ఒకటే సార్, మేము చేసిన సేవకి మాకు తగిన న్యాయం, మాకు తగిన గుర్తింపు రావాలి. మా స్టైఫండ్ అతి శీఘ్రంగా వాళ్ళు ఒప్పుకోవాలి. మేము రిటర్న్ వెళ్ళి మా సేవలను మళ్ళీ కొనసాగించాలి. 10 సంవత్సరాలుగా స్టైఫండ్ ఇవ్వలేదు, మీరు 10 రోజులుగా ఇదే దీక్షలు చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం స్పందించకపోతే మీరు ఏం చేస్తారు? 10 సంవత్సరాలుగా కాదు, మాకు 10 years నుంచి రిప్రజెంటేషన్స్ ఇస్తుంటే కూడా గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ అయినా కూడా మాకు అవి ఇంప్లిమెంట్ కాలేదు. ఇప్పుడు మేము 10 days నుంచి స్ట్రైక్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా గవర్నమెంట్ స్పందించకపోతే వీఆర్ ఈవెన్ రెడీ యాజ్ వైట్ కోట్ డాక్టర్స్ 10 years మా సేవలు కష్టపడి చదువుకొని ఈ లెవెల్కి వచ్చిన తర్వాత వీఆర్ రెడీ టు డూ ఈవెన్ హంగర్ స్ట్రైక్. ఆ లెవెల్ రావద్దు అని అనుకుంటున్నాము. మేము మా పేషెంట్స్కి సేవ చేయడమే మా డ్యూటీ. అది రిటర్న్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా గవర్నమెంట్ మా బాధను అర్థం చేసుకొని వాళ్ళు తగిన న్యాయం చేస్తే మేము రిటర్న్ వెళ్ళిపోయి మా సేవని కొనసాగించాలనుకుంటున్నాము. చెప్పండి, మీరు చెప్పండి, ఎక్కడ నుంచి, ఏ హాస్పిటల్ నుంచి మీరు? సేమ్ జేఎస్పీఎస్ గవర్నమెంట్ హోమియోపతి కాలేజ్ నుంచి. ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు మీరు స్టైఫండ్ అని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు, ప్రభుత్వం ఏమో పట్టించుకోవట్లేదు. 10 సంవత్సరాలుగా పట్టించుకోలేదు, మీరు 10 రోజులుగా దీక్షలు కూడా చేస్తున్నారు, పట్టించుకోవట్లేదు. ఒకవేళ ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోకపోతే భవిష్యత్తు కార్యాచరణ ఏంటి మీరు? అది వచ్చే వరకు మేము ఇలాగే మా దీక్ష అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఈ రిప్రజెంటేషన్స్ అనేవి ఆల్రెడీ 2 times వాళ్ళు పాస్ చేశారు, కానీ ఇంకా 8 పెండింగే ఉన్నాయి. సో ఈ రోజు ఉన్న ఖర్చులకి, ఈ రోజున పెరుగుతున్న వాటికి సాటి అలోపతి కాలేజ్ వాళ్ళకి జస్ట్ ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నాయండి అని చెప్తే వాళ్ళు 15% హైక్ చేశారు. కానీ 10 years నుంచి పెరగకుండా ఉన్న ఆయుష్ విద్యార్థులను ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది మా క్వశ్చన్. ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోకపోతే మీరు ఏం చేస్తారు? కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఇది ఇంకా లాస్ట్కి ఇంకా హంగర్ స్ట్రైక్ ఆల్రెడీ మేము చెప్పాము, హంగర్ స్ట్రైక్ దిగాలి అనేది ఆల్రెడీ పాస్ అయింది, అయినా కూడా పట్టించుకోవట్లేదు ప్రభుత్వం అనేది. చేస్తే కానీ పట్టించుకోరేమో, కానీ చేయడానికి అందరు సిద్ధంగానే ఉన్నాం. ఇప్పుడు ఒకవేళ మీరు ప్రొటెస్ట్కి దిగినా లేకపోతే మీరు స్ట్రైక్ చేసినా ప్రభుత్వానికి పెద్ద లాస్ లేదంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇది యాక్చువల్లీ గుడ్ క్వశ్చన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు అంటున్నారు అంటే మీరు సేవలు ఆపేస్తే ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు, జనాభాకి జరిగే నష్టం లేదని అందరూ అంటున్నారు. ఇది చాలా తప్పు అనే ఆలోచన అనేది నా ఒపీనియన్ అనేది. ఎందుకంటే ఏ ఫీల్డ్కి ఉండే ఇంపార్టెన్స్ ఆ ఫీల్డ్కి ఉంటుంది. ఇప్పుడు హోమియోపతి అనేది హోమియోపతి లిమిటేషన్స్లో ఎంతవరకు చేయగలుగుతుంది అంతవరకే చేయగలుగుతుంది. మీరు ఒక హోమియోపతిని అలోపతి ఎమర్జెన్సీతో కంపేర్ చేసి వాళ్ళు ఎమర్జెన్సీ చేస్తారు, మీరు చేయట్లేదంటే హోమియోపతికి అంతే లిమిటేషన్. ఇప్పుడు ఒక ఫ్రూట్ కొనే క్వాలిటీ ఒక ఫ్రూట్కి ఉంటుంది, ఇంకో దానికి ఇంకోటి ఉంటుంది. దాన్ని కంపేర్ చేయలేరు మీరు. కానీ ఆల్ ఓవర్ అన్ని ఫ్రూట్సే, ఇక్కడ అందరూ డాక్టర్సే. ఒక డాక్టర్ని డాక్టర్ లాగా గుర్తించండి, వాళ్ళ స్పెషలైజేషన్ని వాళ్ళతో కంపేర్ చేయకండి. సుమారు ఎంతమంది వచ్చారు ఇక్కడికి ఈ ప్రొటెస్ట్? ఆల్మోస్ట్ 1500 దాకా ఉంటారండి. అందరు ఆల్ ఓవర్ ఆయుష్ మొత్తం కలిపి, ఆయుర్వేద, హోమియోపతి, యోగా, యునాని అన్ని కలిపి తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ కాలేజెస్ అందరి సంఖ్య కలిపిన 1500 మంది. ఈ 1500 కూడా న్యాయం చేయలేరా? అదే ఇప్పుడు మీరు స్ట్రైక్ చేసినా పెద్ద గవర్నమెంట్కి భారం పడేది కూడా ఏం లేదు అంటూ కూడా మాట్లాడారు, మీరు దానికి సమాధానం చెప్పారు. ఓకే, ఒకవేళ ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోకపోతే మీరు ఏం చేస్తారు? హంగర్ స్ట్రైక్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. అది ఆల్రెడీ మేము చెప్తున్నాము, ఇప్పుడు తను కూడా చెప్పారు, మేము కూడా చెప్తున్నాము. ఎవ్రీబడి ఈజ్ రెడీ. సార్ మేము చెప్తాము. మీరు అంటున్నారు కదా, మీరు ప్రభుత్వానికి ఏం నష్టం లేదు, అది ఎందుకంటే అది మా మానవత్వం వల్ల. ఇప్పుడు మేము ఈరోజు కూడా ఇక్కడ స్ట్రైక్కి వస్తే దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ స్టిల్ సర్వింగ్ దేర్. ఓపీ ఏ రోజు కూడా ఆగలేదు. పేషెంట్స్ని చూస్తున్నాం, ఆ 1000 మంది ప్రతిరోజు పేషెంట్స్కి ట్రీట్మెంట్ జరగకపోతే అప్పుడు నష్టం వస్తుంది. బట్ వీ యాజ్ డాక్టర్స్ వీ హ్యావ్ అ సర్టన్ రెస్పాన్సిబిలిటీ. ఈవెన్ దో వీఆర్ స్ట్రగ్లింగ్, వీఆర్ స్టిల్ సర్వింగ్ సార్. అందుకే ప్రభుత్వానికి నష్టం జరగట్లేదు. ఇంత అవుతున్నా కానీ మేము ఆ ఓపీ మాత్రం ఆపాలని అనుకుంటలేము. బికాస్ వీఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఈవెన్ దో వాళ్ళకి ఆ జియో చదవడం రాకపోవచ్చు, కానీ మేము చదువుకొని వచ్చినాం కాబట్టి ఆ ఓపీ మాత్రం ఆపము. సో వీ విల్ sacrifice ourselves, we will not sacrifice the patients. If we have to, we will do the hunger strike, but OP మాత్రం జరుగుతూనే ఉంటుంది. అసలు మీరు ఎవరైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులను ఎవరైనా మీ యూనియన్ నుంచి కానీ మీ జేఏసీ నుంచి కానీ ఎవరైనా వెళ్ళి కలిసారా ఇది మా పరిస్థితి అని? సార్
హెల్త్ మినిస్టర్ని కానీ లేకపోతే ఇంకెవరైనా ట్రై చేస్తున్నామండి, రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము. మాకు ఏదైనా దారి దొరికితే వెళ్ళి కలవాలి అని ప్రయత్నిస్తున్నాం, కానీ ఇంతవరకు మాకేమీ దొరకలేదు అలాగా దారి. ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు మీ ప్రభుత్వాలను? ప్రభుత్వం నుంచి మాకు జీవోస్ అన్ని పాస్ అవ్వాలి అనేది మా డిమాండ్. మేమేమి మళ్ళీ మాకు ఎక్స్ట్రాగా ఇవ్వండి అని కోరుకోవట్లేదు, ఈ రోజు మాకు పెంచేయండి అని కోరుకోవట్లేదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న జియోస్ని పాస్ చేస్తే మాకు న్యాయం జరిగినట్టే, అదే మేము కోరుకుంటున్నాం. కొంతమంది కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి మీరు? మేము జేఎస్పీఎస్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ని. సో ఇప్పుడు ఆయుష్ వైద్యులు, ఆ వేరే స్ట్రీమ్ మెడికల్ స్టూడెంట్స్ అని పక్కన పెడితే మేమందరం ఫస్ట్ తెలంగాణ బిడ్డలమే కదా. సో ఒక స్టేట్లో ఒక ప్రాబ్లం వస్తే అట్లీస్ట్ గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి అసలు ఏంటి ప్రాబ్లం, వాళ్ళు ఎందుకు ఇన్ని డేస్ నుంచి స్ట్రైక్ చేస్తున్నారు అని కూడా గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి రెస్పాండ్ అవ్వట్లేదు. సో 10 days నుంచి కంటిన్యూస్గా స్ట్రైక్ చేసి ఇంతమంది స్టూడెంట్స్ సఫర్ అవుతున్నా మాకు ఎట్లాంటి రెస్పాన్స్ అనేది రావట్లేదు. సో మేము అడిగేది పెద్ద పెద్ద కోరికలు ఏం కాదు, జస్టిస్గా మాకు వచ్చే స్టైఫండ్ ఎన్హాన్స్మెంట్ అనేది వేరే స్టేట్స్తో కంపేర్ చేస్తున్నాం. వేరే స్టేట్స్లో ఆయుష్ విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరుగుతుందో మేము అలాంటి న్యాయమే కోరుతున్నాం, అంతే. ఇప్పుడు మీరు ధర్నా చేసినా రాస్తారోకలు చేసినా ప్రభుత్వానికి వచ్చే భారం ఏం లేదు అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, ఏం సమాధానం చెప్తారు? భారం అనేది ఉందండి. మీరు ఒకసారి మా హాస్పిటల్స్, ఆయుష్ హాస్పిటల్స్ అందరికీ వచ్చి అక్కడ పేషెంట్స్ని అడగండి, వాళ్ళే చెప్తున్నారు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. వాళ్ళు వెయిటింగ్ పీరియడ్ కానీ వాళ్ళకి చూసే విధానం అన్నీ చేంజ్ అవుతున్నాయి. వాళ్ళు నిజంగా చెప్తున్నారు వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారని. సో పేషెంట్స్ అనేది సఫర్ అవుతున్నారు, బట్ ఓపీ అనేది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇంకా పెద్ద ఇంపాక్ట్ జరగట్లేదు, అంతే. ఇప్పుడు మీరు 1500 మంది ఇక్కడికి వచ్చారు, కొంతమంది ఇంకా హాస్పిటల్స్లోనే ఉన్నారు అంటూ కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు ఎందుకు రాలేదు? కొంతమంది కాదు, వేరే లెక్చరర్స్, హెచ్ఓడీస్ వాళ్ళు ఓపీ అనేది కంటిన్యూ చేస్తున్నారు. స్టూడెంట్స్ అందరూ ఇక్కడనే ఉన్నారు. ఇంటర్న్స్, పీజీస్ అందరూ స్ట్రైక్లో పాల్గొన్నారండి. ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు ప్రభుత్వాన్ని? మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మా ఈక్వల్ వర్క్కి ఈక్వల్ పే ఇవ్వాలి. వేరే స్టేట్స్లో ఆయుష్ వైద్యులకు ఎలాంటి గౌరవం దక్కుతుందో మాకు కూడా అలాంటి గౌరవమే దక్కాలి. మన తెలంగాణ ఈజ్ ఏ రైజింగ్ స్టేట్. ఇక్కడ చాలామంది విద్యార్థులు వాళ్ళ బెటర్ ఫ్యూచర్ కోసం ఆల్ ఇండియా కోటా నుంచి కూడా చాలా స్టేట్స్లో ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరికీ, తెలంగాణలో ఉన్న విద్యార్థులందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అది చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కూడా ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్లందరూ కూడా న్యాయం చేయాలి, లేకపోతే ఖచ్చితంగా కూడా ప్రభుత్వాన్ని గద్దె దింపుతామంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్లు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉన్న వీడియో జర్నలిస్ట్ శశికాంత్తో సన్నీ మైక్ టీవీ, హైదరాబాద్.